నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే క్రిమినల్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. అది భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, లేకపోతే ప్రవాసులు కావచ్చు, కువైటీలు కావచ్చు, ఇలా అనేక ఘోరాలు అయితే కువైట్లో జరుగుతూ ఉన్నాయి. అలాగే తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని పర్వానియా ప్రాంతంలో తన యొక్క భార్యను ఒక భారతీయుడైతే చంపివేయడం జరిగిందనమాట. అలాగే వాళ్ళ మధ్య వ్యక్తిగత గొడవలు ఉన్నాయన్నమాట. అలాగే యొక్క గొడవలు కాస్త ఒక రోజు రాత్రి మనం చూసుకుంటే పెద్ద గొడవగా మారి ఆ యొక్క భారతీయుడు తన యొక్క భార్యను హత్య చేశాడనమాట. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించి ఆ యొక్క భారతీయుని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే క్రిమినల్ కోర్టుకు వెళ్ళగా ఈ యొక్క కేసు అయితే ప్రస్తుతం క్రిమినల్ కోర్టులో అయితే జరుగుతూ ఉందన్నమాట. అలాగే విచారించిన క్రిమినల్ కోర్టు ఈ కేసును వాయిదా వేయడం జరిగింది. అలాగే మరొక కేసులో మనం చూసుకుంటే అబు హలీఫా ప్రాంతంలో ఒక నేపాల్ మహిళ మనం చూసుకుంటే ఒక పసికందును చంపి మనం చూసుకుంటే ఆమె తన యొక్క కూతురే అనమాట. పసికందును చంపి చెత్త కుప్పలో వేయడం జరిగిందనమాట. అలాగే పోలీసుల యొక్క విషయం తెలుసుకున్న తర్వాత ఆ యొక్క పసికందు మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించి విచారణ చేపట్టగా అక్కడ పడవేసింది ఒక నేపాల్ మహిళని చెప్పేసి ఆ యొక్క నేపాల్ మహిళను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క కేసు కూడా మనం చూసుకుంటే కువైట్ క్రిమినల్ కోర్టులో అయితే జరుగుతూ ఉంది. అలాగే యొక్క రెండు కేసులను కువైట్ క్రిమినల్ కోర్టు అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే చిన్న చిన్న గొడవలకు కూడా హత్యలు చేసేంత వరకు వెళుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎవరు ఇటువంటి పనులు అయితే చేయకుండా, ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కువైట్లో కానీ ఇటువంటివి చేస్తే కానీ ఏకంగా కువైట్లో గరిష్ట శిక్ష అయినా ఉరి శిక్ష విధించే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చితే కానీ కూర్చొని మాట్లాడుకోండి, కానీ దయచేసి చంపేంత వరకు ఎవరు వెళ్ళవద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.